దుబ్బాక మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో సిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పిఎస్సిఎస్ డైరెక్టర్ గజబింకార్ బాలరాజు, మాజీ రైతు సమన్వయ సమితి మండల చైర్మన్ వంకా బాలరెడ్డి మరియు పిఎస్సిఎస్ డైరెక్టర్లు భూదవ్వ బాలరెడ్డి, బోయ యాదగిరి, ఆకారం ఉప సర్పంచ్ మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 5 గ్యారంటీలను అమలు చేసింది. ఆ ఒక్కటి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని చేస్తామని తెలిపిందే. ఇండ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకంలో భాగంగా మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్రజలు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు ఆధ్వర్యంలో మా చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న, అదేవిధంగా గాలిరెడ్డి అన్న, ఎంపీపీ సాయిల్ గారు, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువజన సంఘ నాయకులు, ఎన్ఎస్యు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేస్తూ ప్రజలకు మధ్యలోకి పోయి ప్రజలకు చెప్తున్నాం, మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన ఉంది. మా పాలన ఈ 120 రోజులలో 4 నెలల్లో 100 రోజులలో ఎట్లయితే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు కూడా నిర్వహిస్తున్నాం. 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. 5 గ్యారెంటీలలో నిర్వహించడంలో కూడా అక్కలు చెల్లెళ్ళు ఒక మాట చెప్తారు మాకు. మేము బస్సు ప్రయాణం చేస్తుంటే, ఉచిత ప్రయాణం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కాలేజీకి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే మా మేనమామ బస్సు పంపించి మనను స్కూల్ దాకా డ్రాప్ చేపిస్తుందని చెప్పి రేవంత్ అన్నకు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కార్మికులు ఒక మాట చెప్తారు. మేము నెలకు 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాం. ఆ 12,000 జీతాలలో నెలకు మాకు ఇంటి కిరాయి అయినా సరే కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, బస్ పాస్ కట్టడానికి, బస్ ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందిని తీసేసి ఈ 100 రోజులలో రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కరెంటు జీరో బిల్లు కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరోగా కడతారు. ఎందుకంటే 600 నుంచి 800 రూపాయలు ఇస్తుంది 200 యూనిట్లకు. 800 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా బస్ పాస్ అయినా, బస్ కిరాయిలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఒక కుటుంబానికి సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక నెలకు మాకు ఒక 3,000 రూపాయలు సేవ్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీపం పథకం కింద కూడా తెలంగాణ రైతాంగం 9 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అనగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగమాగమవుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న హరీష్ రావుకి అయితే మతి భ్రమించింది. గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టిండు. దాని మీద మాత్రం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయిన హరీష్ రావు ఈరోజు రాజీనామా లెటర్ రాస్తుంది. నేను రాజీనామా చేస్తే నువ్వు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నావు, రాజీనామా లెటర్ ఎక్కిస్తున్నావు కూడా తెలియదా నీకు? కేవలం ప్రజల్ని మోసం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ రైతులు పొందబెడతారు అని చెప్పి నువ్వు ఒక నాటకం ఆడుతున్నావు తప్ప ఈ రాష్ట్ర రైతాంగం మీద నీకు ప్రేమ లేదు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 15 తారీఖు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తాం. నువ్వు రాసి పెట్టుకో. నీకు కూడా భూమి ఉంది, నీకు కూడా రుణమాఫీ చేస్తాం. నీ మేనమామకు రుణమాఫీ చేస్తాం. నీ పిల్లనిచ్చిన మామకు కూడా రుణమాఫీ చేస్తాం. ఖచ్చితంగా నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయి. గతంలో మీడియాలోనే చెప్పినావు నువ్వు. శ్రీనివాస్ రెడ్డి అకౌంట్ నుంచి పైసలు పంపించిండు, రైతులను ఆదుకున్నాడు, రైతుల కేసులకు పైసలు పంచుకున్నాడు. అదే నిలువెట్టు సాక్ష్యము. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత నీ మీద కేసు పెట్టితే నిన్ను చెంచల్ కూడా జైలుకు పంపించడే. నీకు చెప్తున్న ములాఖాత్కి వస్తే చెంచల్ కూడా జైలుకు. సిద్దిపేట ఫేమస్ ఉంటుంది ఒకటి, ప్రేమ్ నగర్ పూరి అంటారు. ఆ ప్రేమ్ నగర్ పూరి నిన్ను తిరిగి సభ్యుడు హరీష్ రావు అనుకుంటున్నావు. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం మీద
నువ్వు నిధులను ఎత్తుకపోయినావు, నువ్వు దొంగవు, నువ్వు నియోజకవర్గాలు అడుగు పెడితే మాత్రం అరుగుడే ఉంటుంది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చెత్త మా దగ్గర వేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోగానే నువ్వు చెంచల కూడా జైలు పెట్టు కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా రామపేట గ్రామం నుండి చాలామంది చేరికలు జరిగినాయి. అట్లనే కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు విభాగం నుండి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీల అమలు హామీ ఏదైతే ఉన్నారో దాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము. అట్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన లాంటి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా సామాన్య ప్రజానికానికి అట్లనే చాలా కింది స్థాయి ప్రజానికానికి కూడా బడుగు బలహీన వర్గాలకు ఆ యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి తెలియజేసేది ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కాముల పేరిట స్కాములు తప్ప అందులో ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి మేము అన్ని రకాలుగా ఆలోచన చేసుకొని రామకపేట గ్రామ ప్రజలకు కావచ్చు, ఇంకా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున మేము చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ప్రజల వద్దకు పాలన లాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత మంచి పాలన మనం చూడబోతా ఉన్నాం. 5 లక్షలకు ఒక ఇల్లు పథకం, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్లకు ఇంటి పథకాలు ఇవ్వటము, ఈ రకంగా ప్రజలకు చాలా మంచి సుపరిపాలన అందిస్తారనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉన్నాము. అది జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ కాగానే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రజలకందరికీ విజ్ఞప్తి, చాలా సంపూర్ణమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు ఏదైతే ఇస్తుందో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి నీలం మధు గారిని పార్లమెంటుకు ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.